నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉరవకొండలో బ్యాంకులు సేవా కేంద్రాల వద్ద వృద్ధుల పడిగాపులు. పింఛన్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి. విజయవాడలో 2 వారాలైనా తగ్గుముఖం పట్టని డయేరియా. పెరుగుతున్న బాధితుల సంఖ్య. కట్టడిలో విఫలమైన అధికారులు. సజ్జల వ్యాఖ్యలు అల్లర్లు సృష్టించేలా ఉన్నాయన్న గంట. ప్రజల కష్టాలకు రేపటితో మోక్షం లభించబోతోందని ధీమా. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 2507 పాయింట్లు వృద్ధి. జూలై సెప్టెంబర్ మధ్య లానినాకు 60% అవకాశాలు. ఆగస్టు నవంబర్ మధ్య 70% ఉందన్న ప్రపంచ వాతావరణ సంస్థ.